కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో షరతులు పెట్టడం వల్ల లబ్ధిదారులు ఇల్లు కట్టుకోలేకపోతున్నారని తెలిపారు. నర్సాపూర్కు గత ప్రభుత్వం కేటాయించిన నిధులు నిలుపుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సాపూర్ అభివృద్ధికి కలిసి రావాలని, ప్రత్యేక నిధులు తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. మొన్నటికి మొన్న మనకి 4 స్కీమ్స్ ఇస్తున్నామని చెప్పేసి గ్రామ సభలు పెట్టేసి దాంట్లోనే సెలెక్ట్ చేస్తామని చెప్పేసి చాలా మందికి ఇండ్లు అని, అదేవిధంగా రైతు భరోసా అని, ఇంద్రమ ఆత్మీయ భరోసా అని చెప్పేసి ఇవన్నీ ఇస్తున్న రేషన్ కార్డ్స్ ఇస్తామని చెప్పి ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇండ్లకు కానీ రేషన్ కార్డు కానీ ఇంతవరకు వాళ్ళకి రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఏదొక బెనిఫిట్ కూడా రావడం లేదు. అంటే ఉట్టి ఇచ్చిందే తప్ప దాని ఇంతవరకు కూడా అమలు చేయడం లేదు. రెండవది ఇండ్లు ఏంటంటే ఆ రోజు ఎంతమంది అడిగితే అంతమందికి ఇస్తామని చెప్పేసి మరి శాంక్షన్స్ ఇచ్చిన, కలెక్టర్ గారి పేరు మీద ఆర్డర్ ఇచ్చిన ఇంతవరకు ఇండ్లకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అనేది కరెక్ట్గా ఇవ్వక వాళ్ళకి వచ్చినటువంటి ఇండ్లు, ఆర్డర్ ఇచ్చినటువంటి ఇండ్లు కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతోంది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏమో ఎటువంటి గైడ్ లైన్స్ లేకుండా పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ ఇస్తామని చెప్పింది. ఇప్పుడు ఏమంటున్నారంటే మరి 45 గజాల లోపలనే ఇల్లు కట్టుకునే వాళ్ళకి మరి ఆ ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ ఇస్తామంటున్నారు. ఆ 45 గజాలు కూడా ఏంటంటే గతంలో ఎవరైనా ఇట్లనే బేస్మెంట్లు కట్టుకుంటే వారికి ఇస్తారేమో అనుకుంటే కాదండి. ఇప్పుడు ముగ్గు పోస్తేనే వాళ్ళు ముగ్గు పోసి ఇస్తేనే వాళ్ళు కట్టుకుంటేనే ఇస్తారంట. 45 గజాలకు ఒక 2-3 గజాలు ఇటాట్ అయినా కూడా ఇల్లుకు సంబంధించిన బిల్లు ఇవ్వమని చెప్పేసి నిబంధన పెడతా ఉన్నారు. అంతేకాకుండా 22 ఫీట్లు ఇటు పొడు, అదేవిధంగా 18 ఫీట్లు వెడల్పు, దీంట్లోనే ఒక కిచెన్, ఒక డబుల్ బెడ్రూము, తర్వాత ఒక హాల్, ఈ 3 రావాలని చెప్పేసి చెప్తున్నారు. మరి ప్రభుత్వం అప్పుడు ఎటువంటి నిబంధనలు చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, ఇంద్రమ్మ ఇండ్లు, గతంలో ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినట్టయితే ఆ ఇంద్రమ్మ ఇండ్లను కూడా దీంట్లో నుంచి డిలీట్ చేయడం జరుగుతుంది. మరి అప్పుడు ఏంటంటే అందరికి ఇచ్చింది, ఎవరు కట్టుకుంటా అంటే వాళ్ళకి ఇచ్చింది. అదే ఇప్పుడు మళ్ళీ ఇంకేంటంటే ఒక ఫ్యామిలీకి ఒక్కరికే ఇస్తామంటున్నారు. అంటే తండ్రి 2 కొడుకులు లేకుంటే 3 కొడుకులు ఉన్నా మరి వాళ్ళందరికీ కూడా అర్హత ఉంటే ఇవ్వాల్సింది పోయి, సపరేట్ రేషన్ కార్డు ఉంటే ఇవ్వాల్సింది పోయి ఇప్పుడు ఏమంటారంటే తండ్రికైనా కొడుకులకైనా ఎవరికో ఒకరికే ఇస్తాం. అంటే ఒక కుటుంబానికి రేషన్ కార్డు సపరేట్ ఉన్నా ఒకటే ఇల్లు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. కొత్త గైడ్ లైన్స్ తీసి అదేవిధంగా ఒకవేళ అర్హత ఉన్నా వాళ్ళకి ట్రాక్టర్ ఉన్నా, కారు ఉన్నా వాళ్ళకి ఇల్లు క్యాన్సిల్ చేస్తున్నారు. మరి అదేవిధంగా మనకి బిలో 1.5 lakhs రూపీస్ ఇన్కమ్ ఉంటేనే ఇయర్లీ వాళ్ళకి శాంక్షన్ చేస్తారు, లేకుంటే క్యాన్సిల్ చేస్తాం అనేసి అంటున్నారు. ఇన్ని నిబంధనలు పెట్టి ఇల్లు శాంక్షన్ ఇస్తే ఎవరైనా కడతారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కట్టుకుంటామని ముందుకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాలి తప్ప ఈ విధంగా నిబంధనలు పెడితే, ఆంక్షలు పెడితే ఎవరు కూడా ముందుకు రాదని చెప్పేసి చెప్తా ఉన్నా. అది కూడా ఏంటంటే ఫస్ట్ మనం పైసలు వేసుకుని బేస్మెంట్ కట్టాలంటే పిల్లర్స్ వేసి, తర్వాత స్లాబ్ వేసుకోవాలా, వితౌట్ పిల్లర్స్ ఇల్లు కట్టమని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఎవరు కూడా కట్టేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. కానీ ప్రభుత్వం ఎప్పుడైనా ఆలోచన చేసి ఎవరైతే ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి అంటున్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. అంతేకాకుండా మరి మేము అన్ని ఇచ్చేస్తామని చెప్తున్నటువంటి వీళ్ళు కళ్యాణ లక్ష్మి చెక్, నర్సాపూర్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి అభివృద్ధిని అడ్డుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా వాళ్ళకు సంబంధించి కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి దాదాపు 3 నెలలు 6 నెలలు అవుతున్నా ఇంతవరకు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం